నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకుల ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపణ. అంబర్పేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. భరత్ నగర్లో మెగా క్యాన్సర్ హెల్త్ క్యాంప్ నిర్వహణ. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. 10వ తరగతి విద్యార్థుల సన్నద్ధపై తీవ్ర అసహనం. నిర్మల్ జిల్లా విద్యార్థులు కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ. మాస్కులు ధరించాలని వాహనదారులకు విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ నేత ఇంటెదురుగా దళిత సంఘాల ఆందోళన. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపణ. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కాచిగూడలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మరియు 29 మంది సభ్యుల నామినేషన్ ప్రక్రియను కాచిగూడ మున్నూరు కాపు మహాసభ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆకుల నగేష్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మున్నూరు కాపు మహాసభగా ఉన్నటువంటి మహాసభ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభగా రాష్ట్రం బైఫర్కేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ 203 ఆఫ్ 1970 నియమావళి ప్రకారంగా కోర్టు ఆదేశాల అనుసారము ఎన్నికలు జరుపుతున్నాము. దానికి ఎన్నికల అధికారిగా గత అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ గారు నన్ను ఎన్నికల అధికారిగా ఎన్నికలను నిర్వహించమని చెప్పి అధికారికంగా వారు నాకు అధికార పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల అధికారిగా నా పేరు ఆకుల నాగేష్, అదేవిధంగా నాకు సహాయకులుగా గంధం మురళి, మండల రమేష్, వాళ్ళు సహాయకులుగా ఉన్నారు. నిన్న నామినేషన్ ప్రారంభమైంది. 1/3/2020న మేము నమస్తే తెలంగాణలో రాష్ట్ర పబ్లికేషన్స్లో రాష్ట్ర పేపర్లో పబ్లిష్ చేసిన ప్రకారంగా ఎన్నికల నిర్వహణ ప్రారంభమైంది. నిన్నటి నుంచి నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 12:30 నుండి 2:30 వరకు నామినేషన్ పత్రాలను మేము స్వీకరిస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మేము నామినేషన్లు స్వీకరిస్తున్నాము. ఈ యొక్క ఎన్నికలకు మా నిబంధనల ప్రకారంగా బైలాస్లో ఉన్న విధంగా మేము ఎన్నికలను నిర్వహిస్తున్నాము. ఇది నామినేషన్ పత్రము. ఈ యొక్క నామినేషన్ పత్రము ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి 100 రూపాయలు, నామినేషన్ డిపాజిటు 3000, అధ్యక్షునికి 200 రూపాయలు, డిపాజిట్ 10,000 రూపాయలు, ప్యానెల్ ప్రెసిడెంట్ ప్లస్ 29 నామినేషన్స్ ఒక ప్యానెలు, అధ్యక్షునిగా పోటీ చేసేటటువంటి వ్యక్తులు ప్రెసిడెంట్తో పాటు 29 నామినేషన్లు ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్గా ఎవరైనా కూడా పోటీ చేయవచ్చు. ఇది బైలాస్ ప్రకారంగా ఎన్నికల నిర్వహణ చేసే దాంట్లో మేము నియమ నిబంధనల ప్రకారంగా ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నాము. పత్రికాముఖంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్న దానికి ఈరోజు ప్రెస్ని మేము పిలవడం జరిగింది. గ్రామాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది నామినేషన్ అయినందుకు ఈరోజు ఈ యొక్క మా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కాచిగూడ భవన్కి రావడం జరిగింది. ఈరోజు నిన్న నామినేషన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క నామినేషన్ లిస్ట్ని మేము ఇక్కడ నోటీస్ బోర్డులో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క స్క్రూటినింగ్ అవుతుంది. స్క్రూటినింగ్ తర్వాత ఫైనల్గా లిస్ట్ని ప్రకటిస్తాము. పోటీ కనుక ఉన్నట్లయితే 15 మార్చి రోజు ఎన్నికలు నిర్వహిస్తాము. పోటీ లేనట్లయితే ఏకగ్రీవంగా ఉన్నట్లయితే మేము ఎన్నికలను ప్రకటిస్తాము. సింబల్ అలాట్మెంటు, షెడ్యూలు ఇవన్నీ కూడా మాకు నియమావళి ప్రకారంగా ఏవైతే మేము దీన్ని ప్రతిసారి కూడా ఎన్నికలు జరుపుతామో ఆ నిబంధనల ప్రకారంగానే రెజల్యూషన్స్ ఏదైతే కార్యవర్గం తీసుకుందో దాని ప్రకారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఈరోజు పత్రికాముఖంగా ఇదంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణంలో కుల సంఘం యొక్క తెలంగాణ రాష్ట్రంలో
ఉన్నటువంటి మున్నూరు కాపుల యొక్క కుల సంఘ ఎన్నికలను ఈరోజు మేము జరుపుకుంటున్నాము. శంషాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సేవెల్లె మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని కారణంగా విద్యార్థులకు కళాశాల యాజమాన్యం పరీక్షలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ జగన్నాథరావు ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. भारत माता की भारत माता की स्टूडेंट पावर स्टूडेंट पावर అయ్యా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి విద్యార్థులంతా కూడా ఆత్మ బలిదానాలు చేసుకుంది. నువ్వు నీ కొడుకు నీ యొక్క కుటుంబం ఆ యొక్క పదవులని రాజభోగాలని అనుభవించడానికి కాదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్లు పెండింగ్లో పెట్టి 3 సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క ఓపికతోని నువ్వు చెలగాట మాడుతూ విద్యార్థుల యొక్క జీవితాలను అధోగతి చేస్తున్నటువంటి నువ్వు తక్షణమే దిగి వచ్చి ఈ యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్లో వెంబడే విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. నీ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్ ముందర ధర్నాలు పెట్టినా, కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నాలు పెట్టినా, నీ యొక్క మినిస్టర్ల ముందర ధర్నాలు పెట్టినా నీకు నిమ్మకు నీరెత్తనట్టు ఉండి విద్యార్థులకు నువ్వు గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భం విద్యార్థి లోకమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. నువ్వు ఇదే ధోరణితో ఉంటే నిన్ను రోడ్డు మీద అడ్డుకునే ప్రయత్నం, నీ యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద అడ్డుకునే ప్రయత్నం, నీ యొక్క ప్రభుత్వ యొక్క ఆగడాలన్నింటిని కూడా అడ్డుకునే ప్రయత్నం విద్యార్థులందరూ కూడా వాళ్ళు ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని యొక్క సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్, ఇప్పటికైనా మేలుకో. నీ యొక్క ఫామ్ హౌస్ రాజకీయాలని, నీ యొక్క ప్రగతి భవన్ నుంచి జరుగుతున్నటువంటి రాజకీయాలను పక్కకు పెట్టి విద్యార్థులకు మేలు చేసే ప్రయత్నం చేయి. ఈ యొక్క తెలంగాణ అనేది అభివృద్ధి చెందాలంటే ప్రతి విద్యార్థికి కూడా స్కాలర్షిప్లు రావాలి. ప్రతి విద్యార్థికి కూడా స్కాలర్షిప్లు రావాలి. అలా స్కాలర్షిప్లు వచ్చినట్లయితే ఈ యొక్క తెలంగాణ అనేది బంగారు తెలంగాణగా కొనసాగడం జరుగుతుంది. లేకపోతే ఈ యొక్క తెలంగాణ భారతదేశంలో వెనుకపోయే ప్రమాదం ఉంది. కావున ఒక బాధ్యత గల ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటి చేస్తుంది. వెంబడే స్కాలర్షిప్లు చేయాలి. లేకపోతే నీ యొక్క ప్రగతి భవన్ యొక్క గోడలని సైతం పెక్కుల విధంగా ఊడదీసే ప్రయత్నం విద్యార్థులు చేస్తారని ఈ యొక్క సందర్భంగా నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము. లేకపోతే నువ్వు కనుక ఈ యొక్క స్కాలర్షిప్లు కనుక ఇవ్వకపోయినట్లయితే నీ మంత్రుల యొక్క కాన్వేని కూడా అడ్డుకునే ప్రయత్నం ఈ యొక్క ఏబీపీ చేస్తానని ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నాము. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టి, సబితా ఇంద్రారెడ్డి పెట్టి వాళ్ళు ఏం చేస్తారో కూడా మాకు తెలియదు. మంత్రి మండలి మొత్తం కూడా తాత్కాలికమైన మంత్రులను పెట్టి విద్యా వ్యవస్థను మొత్తం కూడా అతలాకుతలం చేస్తారు. మాకు మేకలొద్దు, బర్రెలొద్దు, గొర్రెలొద్దు, మాకు కావాల్సింది స్కాలర్షిప్లు, మాకు కావాల్సింది ఎడ్యుకేషన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాగంబర్పేట్ కార్పొరేటర్ డిపి పద్మారెడ్డి, లయన్స్ క్లబ్ ఊడా సంయుక్త ఆధ్వర్యంలో భరత్ నగర్ కమ్యూనిటీ హాల్ నందు మెగా క్యాన్సర్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు బాగంబర్పేటలోని భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో క్యాన్సర్ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గత 4 ఏళ్లుగా మరి మేము మహిళల గురించి ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మరి అవేర్నెస్ కల్పిస్తూ ఒక్కొక్క సంవత్సరం మరి వాళ్ళకి మా దాంట్లో వాళ్ళని భాగస్వామ్యులను చేస్తూ ఒక సంవత్సరం మరి వాక్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అని, ఇంకోసారి విమెన్ సెక్యూరిటీ గురించి, మరి ఈ ఏడాది విమెన్ హెల్త్ గురించి ప్రత్యేక ఎజెండా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు సిటీలో ఉన్న మహిళలు ఎంత ర్యాపిడ్గా క్యాన్సర్ బారిన పడుతున్నారో. చాలామందికి దాని గురించి అవగాహన లేదు. మరి అది తీసుకోవాలి ఎలా, దాన్ని నివారించే చాలా ఖర్చుతో కూడుకున్న స్క్రీన్ టెస్టులు కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా మరి టెస్టులు చేయించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది మేము అందరం కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు, మేము మా వావ్ గ్రూప్ తరఫున ఈరోజు మరి వాళ్ళందరికీ ఉపయోగపడేలా వాళ్ళ ఇంటి దగ్గరలో, వాళ్ళ ఇళ్ళ మధ్యలో మరి అవేర్నెస్ కల్పిస్తూ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ కానీ, మరి సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ టెస్ట్ కానీ ఇక్కడ ఎంఎన్జే హాస్పిటల్స్
వారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది ఆడవాళ్ళు వచ్చి మరి ఇక్కడ ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా సంతోషదాయకరంగా ఉంది. ఈరోజు మరి క్యాన్సర్ ఫ్రీ సిటీ చేయాలంటే అందరం కూడా ఒక అడుగు ముందుకేసి మరి మన వంతు సహకారం అందించాలి. దాంట్లో భాగంగా ఈ ఏడు మేము ఈ క్యాన్సర్ గురించి ఫైట్ చేస్తూ మరి అందులో అందరం కూడా కలిసికట్టుగా అందరికి అవేర్నెస్ కల్పిస్తూ మరి వాళ్ళకి స్క్రీనింగ్ టెస్టులు కానీ చికిత్సకు అవసరమయ్యే హాస్పిటల్స్కి గైడెన్స్ కానీ మరి మా తరఫున ఇవ్వడం జరిగింది. మహిళలందరూ మీకు తెలుసు, ఈరోజు వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మరి మహిళలే సాటి మరి ఎవరు కాదు. అన్ని విషయాలలో ఈరోజు ఒక మెట్టు మహిళ పైన ఉంది. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి వారి టాలెంట్ని నిరూపించుకోవాలని నేను మరి వారికి ఒక పిలుపునిస్తున్నాను. నేను కొత్తగా వచ్చినప్పుడు అందరు కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు. అలాంటి మహిళలు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ మరి మా సంస్థలో భాగస్వామ్యులై ఎంతోమందికి ఉపయోగపడేలాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మరి నలుగురికి కూడా సహాయం చేస్తున్నారు. మరి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలకు వారు సరిగ్గా జవాబు చెప్పకపోవడంతో ఆయన ఉపాధ్యాయులను మందలించాడు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడడంతో చదువుపై శ్రద్ధ వహించి మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కష్టపడితే జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒక 3-4 సంవత్సరాలు కష్టపడితే అయిపోయాయి. అవునా కాదా? మరి చదువుకోకపోతే ఏమీ లేదు, చదువు లేకపోతే ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, మెంబర్ వారు పక్కకే ఉంటారు. 15 మంది ఆబ్సెంట్ ఉంటారు సార్. 15 మంది ఏదన్నా కానండి, ఏదైనా కానీ రాత్రి 8 దాకా మెల్లమెల్లగా చేస్తే కొంచెం మంచిగా చదువుకుంటాం. ఒక 3-4 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళే అవుతుంది. ఈ ఒక 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 సంవత్సరాలు మనం కాపాడాలి. తర్వాత వాళ్ళే చదువుకుంటారు. కాకండి ఇప్పుడు మొత్తం 6 రాలేదా? ఆప్షన్ ఉండదా? చెప్పండి. ఏదన్నా కానీ 20 మంది ఆప్షన్ పని చేస్తలేరు చేస్తలేరు. మీరు పని చేస్తే ఇచ్చాముగా, మీరు పని చేస్తే ఏమైతే ఇవ్వేవారు. 45 మందికి 25 మంది అటెండ్ చేసి 20 మంది ఆబ్సెంట్ అయ్యారంటే మీరు ఏమో వెరీ బ్యాడ్. 4 రోజులు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 16 తారీఖు ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. 19 కావచ్చు. 19 అని వాళ్ళ 4 తారీఖు కదా. 4 తారీఖు 4 తారీఖు అంటే ఇంకా 16 రోజులు ఉంది. సీరియస్ గా చదువుకోవాలి కదా. సీరియస్ గా చదువుకోవాలి. పెళ్లిలో పేరంటాలు జీవితాంతం ఉంటాయి. పెళ్లిలో పేరంటాలు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి వేదావత్ విజేందర్ రెడ్డి పట్టణ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటిస్తూ పాత ఇళ్ల కూల్చివేత, శానిటేషన్ మరియు స్ట్రీట్ లైట్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. పట్టణ ప్రగతి ప్రణాళిక అనేది 10 రోజుల ప్రణాళిక.
ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ప్రణాళిక 10 రోజుల ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా మనం 10 రోజుల్లో డే వైజ్గా మనము మన సమస్యలు పరిష్కరించడం జరిగింది. మొదటి రోజుల్లో భాగంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలకు మనం పరిష్కారం చూద్దామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సెకండ్ డేలో భాగంగా మనం ప్లాస్టిక్ పై అవగాహన తెలియజేయడం జరిగింది. ప్లాస్టిక్ 51+ మైక్రాన్ కన్నా తక్కువ యూజ్ చేసే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం చెప్పడం జరిగింది. ప్లాస్టిక్కి బదులుగా జూట్ బ్యాగ్స్ యూజ్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి జూట్ బ్యాగ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. థర్డ్ డే భాగంగా మనం పాత ఇళ్ళని కూల్ చేసేసి పాత ఇళ్ళ దగ్గర ఉన్న మన మట్టిని తీసుకొచ్చి రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. విత్ పర్మిషన్తో మనం రోడ్ వైండింగ్ కూడా చేయడం జరిగింది. ఫోర్త్ డే భాగంగా డ్రైనేజ్ అన్ని క్లీన్ చేయడం జరిగింది. మా పెద్దమ్మపేట ఫోర్త్ వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. 3 కాలనీలో డ్రైనేజ్ అన్ని క్లీన్ చేయడం జరిగింది. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడం జరిగింది. అలాగే హరితహారంలో భాగంగా ఈరోజు ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము అన్నిటికీ ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 4th వార్డుని అందరికీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వికాస్ హైస్కూల్ విద్యార్థులు కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. We should avoid the coronavirus by using some preventions like wash our hands regularly and avoid close contact who are showing symptoms like fever, cough and sneezing. And we organize our programs to avoid the coronavirus in our Bhainsa district, Bhainsa. And thank you. अब तक 3,000 से ऊपर लोग संख्या 3,000 से ऊपर लोग संख्या मर गई है और इस वायरस को पहले से चीन कोशिश कर रही है। बचाने के ऊपर साबुन से हाथ धोना चाहिए, अल्कोहलिक और साबुन से हाथ धोना चाहिए। రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ గుగ్గిల ఆంజయ్య గౌడ్ నివాసాన్ని గ్రామస్తులు ముట్టడించారు. తంగళ్లపల్లి మండలం పద్దనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనీయకుండా మాజీ సర్పంచ్ హైకోర్టులో కొందరు గ్రామస్తులతో స్టే విధించాడు. దీంతో దళిత సంఘాలు ఆంజయ్య గౌడ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు అయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించకుండా హైకోర్టును ఆశ్రయించి బీసీ రిజర్వేషన్ వచ్చే విధంగా స్టే వేయించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు జరిగినాయి. కేవలం ఒక బద్దెనపల్లి గ్రామంలోనే ఎలక్షన్ అనేది ఆగిపోవడం జరిగింది. మరి అప్పుడు రిజర్వేషన్ ప్రకటించినప్పుడు ఎస్సీ రిజర్వ్డ్గా ఈ గ్రామాన్ని ప్రకటించడం జరిగింది అధికారులు. మరి కొందరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి ఇలా కేసు వేసి బద్దెనపల్లి ఎస్సీ రిజర్వేషన్ అవుతుందనే ఒక కుట్రతోటి కేసు వేసిరు. వెళ్ళానికి ఒక బడా నాయకుడు ఉన్నాడనేటువంటి ఈ ఊరంతా కాదు, జిల్లా అంతా ఎరికే, చాలామందికి ఎరికే. ఎవరున్నారు దీని వెనుక? ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇంటోళ్ళు చెప్తా ఉన్నారు, మా వాళ్ళు అమాయకులే, వాళ్ళకి జనాభా తెలియదు, ఏలుముద్ర గాలి ఏడేమంటే కాడేస్తారు మంది అయినాక అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆయన పేరేం పేరు? ఎవరు వేసిన వాళ్ళ పేరు? ఇప్పుడు వేపించిన ఆయన పేరు గుగ్గిల అంజయ్య అని చెప్పి అందరు ఇంటికి వచ్చారు. ఆయన కులమే వచ్చింది, అందరు వచ్చారు, ఆయన పేరే ఉన్నదని చెప్పి ఆయననే చేయించిండని మా పెద్ద మనుషులకు 10-20 మాటలు ఫోన్ చేసిండట. నేను వచ్చి విత్డ్రా చేపిస్తా అని చెప్పి వీళ్ళందరికీ ఫోన్ చేసిండు. మళ్ళీ ఒకటి మా పెద్ద మనుషులను కూడా కులానికి సంబంధించి 5-6 పెద్ద మనుషులను హైకోర్టు కూడా తీసుకుపోయిండట. వాస్తవేనా? సిరిసిల్ల
కోర్టు కూడా తీసుకుపోయి విత్డ్రా చేపిస్తా అని చెప్పిండట. మళ్ళీ అక్కడిక్కడ వేరే చోట ఈ ఎలక్షన్ జరగకుండా చేద్దామని చెప్పి ఊరిలో ఒకటి, ఎందుకంటే మేము అందరం శాంతియుతంగా మంచిని కోరుకుంటాం, ఊరు డెవలప్మెంట్ను కోరుకునే వ్యక్తులం కాబట్టి శాంతియుతంగా ఇన్ని రోజులు ఆగినాం. దీని వెనుక ఇంత కుట్రుండి 1,00,000-2 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి హైకోర్టుకు పోయి 3-4 వకీలను పెట్టి ఇంత కుట్ర వేయాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి అదే గురుకుల హాస్టల్కు సంబంధించినటువంటి జనాభా 310 మంది ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ను ఊరు డెవలప్మెంట్కి వాడుకోలేదా? దాని ద్వారా రిజర్వేషన్కి ఎక్కడా డోకా లేదు. 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఫలాలు అనుభవించలేదా? ఇలా ఊరు కలిసి ఉన్నటువంటి ఊరును ఇలా విచ్ఛిన్నం చేయాలి, ఊరును గడబిడి చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను ఖచ్చితంగా చేయిస్తాం. ఇంకో 2-3 రోజులు ఆ ఎన్నుకున్న వ్యక్తిని ఆధారాలతో సహా మేము బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 29వ వార్డు కౌన్సిలర్ రావికంటి రాజు ప్రతి వీధిలో తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24వ తారీఖు నుండి మార్చి 4వ తారీఖు వరకు ఈరోజు చివరి రోజు కావడం జరుగుతున్నది. మేము వెళ్ళి సమస్యలు గుర్తించేటువంటి సమస్యల మీద ప్రజల యొక్క స్పందన మాకు సహకారంగా ఉంది. ఇప్పటివరకు వివిధ ఖాళీ స్థలాల్లో రోడ్డు మీద కానీ ఇండ్ల మీద ఉన్నటువంటి కరెంటు వైర్లు కానీ ప్రతి వాటిని తొలగించడం జరిగింది. పాత తుప్పుపట్టిన ఐరల్ పోలను కానీ వాటి ప్లేస్లో రీప్లేస్మెంట్గా కొత్త పోలు వేయడం జరిగింది. అన్ని పరిసరాలన్నీ పరిశుభ్రంగా చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం మీద అవగాహన కల్పించడం కూడా జరిగింది. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం, చెత్త బండికి వేయడం, ఖాళీ ఉన్న ప్రదేశాల్లో చెత్తను వేయకుండా వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా మాతో పాటు సహకరించి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే మాకు నియమించినటువంటి ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో వారు కూడా మాతో పాటు అద్భుతంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసి మాకు వీలు కాని పనులు అయితే ప్రత్యేక అధికారి అయినటువంటి అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారికి ఒక సమస్యను తీసుకుపోవడం జరిగింది. కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవన సముదాయంలో ఒక చెట్టు మొలిచింది. ఆ చెట్టును మేము తొలగించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అధికారుల ఆదేశం కావాలని ఆపేయడం జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాను. రేపు ఎల్లుండిలో ప్రత్యేకంగా తొలగించే కార్యక్రమం చేపట్టి వాటిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను 100కు 100% పరిష్కరించినట్టు మేము భావిస్తున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రజలు చెప్తే మేము దాన్ని కూడా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పట్టణ ప్రగతి చివరి రోజుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పలు వార్డుల్లో పర్యటించారు. ఈ క్రమంలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. మా బాధ ఏంటిది? మా బాధ మాకు చెప్పాలా, మీరే ఇచ్చేయాలి. కలెక్టర్ని అడ్డుకున్నారు కదా, మరి ఏం సమాధానం ఇచ్చింది? అదే అదే బాధ, మాకు ఏం బాధ లేదు. మిషన్ పైకి రాలే మీకు నీ పైప్ లైన్ కరీంనగర్ జిల్లా ఇల్లంతగుంట గ్రామంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ మరియు సిబ్బంది ఇంటింటికి తిరిగి బకాయి ఉన్న ఇంటి పన్ను మరియు నీటి పన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లంతగుంట గ్రామం ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించగలరని కోరారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారిగా విధులు నిర్వహించిన ఎల్లయ్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన నివాసంతో పాటు ఏకకాలంలో పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
వివిధ డాక్యుమెంట్లు ఆభరణాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపహడ్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి అండగా ఉంటుందని, రైతులు అధైర్యపడకూడదని సూచించారు. పెద్దలు, రాజకీయ ఉద్దండులు మన నియోజకవర్గంలో చాలా అనుభవజ్ఞులు, మనకు రాజకీయ మార్గదర్శకులు తాళ్ళూరి పంచాక్షరయ్య గారు, అదేవిధంగా స్థానిక ఎంపీపీ గారు, స్థానిక జెడ్పీటీసీ గారు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య గారు, మనుగూరు జెడ్పీటీసీ పోచన నరసింహరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పూర్వ ప్రముఖులు, పార్టీ నాయకులు, పత్రికా మిత్రులు, శ్రేయోభిలాసులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే సహకార సంఘం ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 6 సొసైటీలు ఉంటే 6 సొసైటీలు ఒక పార్టీ బలపరిచినటువంటి వారికి ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అన్ని గెలిచినటువంటి సందర్భం లేదు. ఈసారి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి సొసైటీలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడం అంటే మరిది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఇళ్ళకగానే పండగ అన్నట్టుగా పదవులు అనేది మన బాధ్యతను ఇంకా పెంచుతాయి. కాబట్టి ఆ బాధ్యతని మనం విజయవంతంగా నిర్వహించి రైతులకి అదేవిధంగా ఈ సహకార వ్యవస్థలో ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉందో ఆ విధమైనటువంటి సహకారాన్ని అందిస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గతానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన సొసైటీని ఎప్పుడు రైతు రుణాలే కాకుండా వ్యాపార రీత్యా అనేక రకాలుగా మరి సంఘాన్ని అభివృద్ధి పురోభివృద్ధిలోకి తీసుకుపోవడానికి అనేక రకాలుగా వ్యాపారాలు ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ శాఖ కూడా వాళ్ళకి 8 నెలలు గడువు ఇచ్చిన 8 నెలల్లో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క సమస్య ప్రజల నుండి అడగొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పుడే గవర్నమెంట్ బాకీ ఉంటే దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి గవర్నమెంట్ మాఫీ ప్రకటిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మొన్నట చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని పంచాయతీలకు కానీ అన్ని పట్టణాలకు కానీ ఇప్పుడు జరిగేటువంటి పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి అన్ని నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకుల ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపణ. అంబర్పేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. భరత్ నగర్లో మెగా క్యాన్సర్ హెల్త్ క్యాంప్ నిర్వహణ. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. 10వ తరగతి విద్యార్థుల సన్నద్ధపై తీవ్ర అసహనం. నిర్మల్ జిల్లా విద్యార్థులు కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ. మాస్కులు ధరించాలని వాహనదారులకు విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ నేత ఇంటెదురుగా దళిత సంఘాల ఆందోళన. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.